జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెల్లారి లేవగానే ఒక భయంకరమైన వార్త వినాల్సి వచ్చింది. బికాజ్ ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా 2 to 3 బిట్వీన్ లో జరిగింది. అది జాతీయ రహదారి మీద కర్నూలు కి దగ్గరలో. కానీ ఈ బస్ మాత్రం మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఇటు తెలంగాణ వాళ్ళు అనుకోండి, లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా చాలా మంది ఆ బస్ లో జర్నీ చేస్తుండ్రు బెంగళూరుకి రీచ్ అవ్వడానికి. వీళ్ళందరూ కూడా పాపం మొన్న దివాళీ అయింది కదా, దివాళీ హాలిడేస్ ని ఇక్కడ బాగా ఎంజాయ్ చేసి వాళ్ళతోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని అందరితో ఎంజాయ్ చేసి వాళ్ళు రిటర్న్ అవుతున్నారట. 42 మంది బస్సులో ఉన్నారు. అందులో సగం మంది చనిపోయారు అని ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా సగం మంది కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమంది బయటపడ్డారు అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. కర్నూలులో దగ్గరలో జరిగినటువంటి ఘటన ఇది. 12 ఏళ్ల క్రితం మహబూబ్ నగర్ పాలెం దగ్గర జరిగినటువంటి ఘటనని అందరం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అంతే దారుణంగా అప్పుడు కూడా ఇట్లనే ఒక వోల్వో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి అందరు కూడా ఆల్మోస్ట్ అందరు కూడా చనిపోయారు. అగైన్ మళ్ళా అతిపెద్ద ఇన్సిడెంట్ అంటే ఇది అని చెప్పుకోవచ్చు. మాట్లాడదాం. ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడ కూడా తగ్గట్లేదు, రోజు రోజు ఇన్సిడెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళా ఇంత భయంకరంగా ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం అనేది ఆఫ్టర్ దాట్ అంటే పాలెం ఘటన తర్వాత ఇది అనుకోవచ్చు, 12 ఏళ్ల తర్వాత. మాట్లాడదాం. మనతో పాటు రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ధీరేంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ సార్. అంటే ఈ రోజు తెల్లవారగానే మనకి విషయం తెలిసింది, కానీ పాపం రాత్రి ఆ కర్నూలు దగ్గర మాత్రం ఆర్తనాదాలు సార్, ఆర్తనాదాలే ఒక రకంగా చెప్పాలంటే. సార్ ఈ సంఘటనకు మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ ఇది జరిగినందుకు. మనము ఇంకా ఫ్యామిలీస్ పాపం ఎంత బాధపడుతున్నారు, ఎంతమంది రోడ్లో అయిపోయారో అది మనం తట్టుకోలేము. సో ఇది ఒక ఫైర్ ఇన్సిడెంట్ కింద మనము గ్రేడ్ చేయొచ్చు. లైక్ 2 వీలర్ మధ్యలో వచ్చి అక్కడ ఒక మనకి జరిగింది ఏదైతే 3:10 ఇన్సిడెంట్, నా వ్యూలో ఐ థింక్ ఆయన మూవింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. అంటే అక్కడ ఒక టార్గెట్ ఒకటి ఉంది, 5:30కి రీచ్ అవ్వాలి వీళ్ళు బెంగళూరు. ఈ బస్సు ఏదైతే బస్సు ఉందో కర్నూలులో ఒక టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ సమ్వే డ్రైవ్ చేశారు. సో ఇక్కడ టార్గెట్స్ వల్ల ఒకటి స్పీడ్ ఒకటి ఉండొచ్చు, ఫెటిగ్ అనేది చెప్పలేము, రైట్? అండ్ అగైన్ డ్రైవర్. సో ఇక్కడ ఒకటి ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్స్. నేను ఎప్పుడు ఒకటే అంటాను ఏంటంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ రెండు వెరీ పూర్ అండి మనం రోడ్ సేఫ్టీలో, రైట్? వెరీ వెరీ పూర్, రైట్? దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్ అండ్ నో ఇది ప్రాపర్ ఒక ట్రైనింగ్స్ అనేది. అది మీరు తీసుకుని వెళ్తుంది ఒక టెక్నాలజీ బస్సు, ఒక వాల్వో బస్సు. సో దానికి ఒక ట్రైన్డ్ ఉండాలి. సో దానివలన ఒక ఛాన్సెస్ హౌ టు అంటే ఒక ఎక్విప్మెంట్ ని రోడ్ మీద ఎలా డ్రైవ్ చేయాలనేది ఒక ప్రాక్టీస్ ఉండాలి. ఏదో లైసెన్స్ ఉంది కదా నడిపిస్తున్నామంటే ఇట్ విల్ నాట్ వర్కౌట్ అండి. ఓకే ఓకే. అంటే బస్ లో ఎట్లెట్లా టెక్నాలజీస్ వస్తూ పోతున్నాయో అట్లా డ్రైవర్స్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీరు చెప్పేది అదే పాయింటా సార్? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంతమంది అట్లా ట్రైన్ అప్ అయి ఉన్నారు సార్? అసలు ట్రైన్ అప్ అయి ఉంటున్నారా లేదా? అసలు బస్సెస్ అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి, మ్యాక్సిమం ఒక 10% ట్రైన్డ్ అయ్యి ఉంటారు. ఎందుకంటే మనకి ఆర్టీసీకి ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటుంది, వాళ్ళకి రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా ఆర్టీసీ డ్రైవర్స్ కి ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. 6 months 1 year వాళ్ళకి ఒక ట్రైనింగ్స్ ఉన్నాయి. అలాంటి ట్రైనింగ్స్ ప్రైవేట్ డ్రైవర్స్ దగ్గర లేదు. పర్సనల్లీ నేనే ఒక కేసినేని ట్రావెల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చాను యాక్చువల్లీ. సో 2-3 times ఇచ్చిన తర్వాత నేనే స్టాప్ చేశాను, టు బి ఫ్రాంక్లీ. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ ఒక ఫార్మాలిటీ కింద అయిపోయింది. 9 o'clock ఎన్నో అవర్స్ డ్రైవింగ్ చేసిన తర్వాత వస్తాడు, నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. 2 hours తర్వాత మళ్ళీ 4 o'clock ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో నేను అన్నాను, ఇది సిస్టమ్ బాగోదు, వాళ్ళకు కూడా రెస్ట్ ఉండాలి కదా, నేను ట్రైనింగ్ ఇవ్వడం కూడా బాగోదు, ఐ డోంట్ వాంట్ ఎనీ ఫార్మాలిటీ, రైట్? సో అది నేను బంద్ చేశాను. మీరు ప్రాపర్గా వాళ్ళకి రెస్ట్ ఇచ్చిన తర్వాత అది ట్రైనింగ్ అవ్వాలి. సో అదొక్కటే చూశాను, అదర్వైజ్ దెర్ ఇస్ నో ట్రైనింగ్స్ అట్ ఆల్. ఎందుకంటే మనకి ఇది నైట్ డ్రైవింగ్ ట్రైనింగ్ కింద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఇది ప్రాపర్లీ డే టైంలో నైట్ టైంలో అన్ని ఒక ప్రాపర్ ఒక మెథడాలజీ ఉంటుంది, కంప్లీట్ నైట్ డ్రైవింగ్ ట్రైనింగ్. అంటే అక్కడ విజిబిలిటీ అనేది ఉండదు, మీరు రోడ్ ప్రిడిక్ట్ చేసుకోవాలి, అక్కడ బాటోల్ ఉందా లేదా, డ్రైవర్ ఎంత
ఒక టెక్నాలజీగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు టెక్నాలజీ అంటారు. సింపుల్ గా మనం స్టీరింగ్ ఇలా పట్టుకుంటాం, రైటా? సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డ్రైవర్స్ సింగిల్ హ్యాండెడ్ డ్రైవ్ చేస్తారు, స్పోక్స్ ని పట్టుకుంటారు, ఇలా క్రాసింగ్ చేస్తారు. అక్కడ ఎయిర్ బ్యాగ్ వస్తే ముఖం మీద కొట్టొస్తుంది. నో, ఎయిర్ బ్యాగ్ ఇస్ కంపల్సరీ. ఎయిర్ బ్యాగ్ అండ్ ఇది. సో ప్రాపర్ సీట్ బెల్ట్స్ ఏ ఉండవు, ఇది ఉండదు. సో ఒక డ్రైవరు ఒక స్టీరింగ్ లో అంటే 25 ఫ్యామిలీస్ మీ వెనకాల కూర్చున్నారు, 25 ఫ్యామిలీస్ మీ చేతిలో ఉంది. అంటే వాడు ఎంత ప్రాపర్ గా ఉండాలండి. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కానీ పైలట్స్ కానీ అన్నిటికీ ట్రైనింగ్ ఉంటుంది, మరి బస్ డ్రైవర్స్కి ఎందుకు అంత మనము చాలా క్యాజువల్ గా తీసుకుంటాం? ఇన్ని కుటుంబాలు ఇంకెంతమంది పోవాలి? సో ఇక్కడ మెయిన్ బేసిక్ అయితే నేను ఎడ్యుకేషన్ అంటానండి. ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చాలా టైం టు టైం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. అది మనకు ఎస్ సార్, కావాల్సింది. ఎస్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే గవర్నమెంట్స్ ప్రాపర్ గా ఈ గవర్నమెంట్ కి సంబంధించిన డ్రైవర్స్ అందరికీ కూడా ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తోంది. కానీ ప్రైవేట్ వాళ్ళ విషయానికి వస్తే అసలు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఓ 10% మాత్రమే ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డ్రైవర్లతోని అట్లా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఇప్పుడు ప్రైవేట్ వెహికల్ లో మనం జర్నీ చేస్తున్నామంటే గాల్లో ప్రాణాలు పెట్టుకొని ఇక జర్నీ వేయాల్సిందే. అంటే లాస్ట్ కాల్ మాట్లాడుకోవాలా మన వాళ్ళతోని, ఆ తర్వాత బతుకుంటే రేపు పొద్దుగల కలుస్తా అని చెప్పుకోవాలన్నా ఏంది సిచ్యువేషన్ సార్? అంత అఫ్ కోర్స్ ప్రైవేట్ అలానే ఉందండి. ఇప్పుడు ఏదైనా స్టార్టింగ్ లోనే చేస్తారు. ఇప్పుడు ఒక ట్రావెల్స్, నేను పేర్లు తీసుకోను, వాళ్ళు కొత్తగా యూనిఫామ్ ఓకే అన్ని ప్రాపర్ గా అడ్వర్టైజ్మెంట్ అన్ని చేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ వాళ్ళు హెడ్ ఫోన్ పెట్టుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు, దే స్పిట్ ఆన్ టు ది రోడ్. సో మీరు డిస్ట్రాక్షన్ అయిపోతారు. ఆ డిస్ట్రాక్షన్ వలన కూడా ఛాన్సెస్. సో ఇక్కడ ఏంటంటే అది క్యాజువల్, ఒక 1-2 డేస్ ఏదైనా, ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఆ 1-2 డేస్ చేస్తాము. ఏదో పేపర్లో వచ్చేసింది, అయిపోయింది, కథం. దాని తర్వాత మళ్ళీ మామూలే అక్కడ. అంటే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సిస్టమ్ అనేది అది లేదు మన దగ్గర. ఇంకోటి ఇక్కడ వెహికల్స్ దాంట్లో మనకి టార్గెట్ ఆ టైంలో, ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు అనుకున్నట్టు ఏదైతే మనం రిలేట్ చేస్తున్నాం 2013లో జరిగిన ఇన్సిడెంట్, ఆ టైంలో ప్రాపర్ గా అన్ని పాయింట్స్ కూడా రాసుకున్నారు. మనకి ఏంటంటే ప్రైవేట్ బస్సు ఎంట్రీ అయినప్పుడు 6 లోపల ఎంట్రీ అవ్వాలి, లేకపోతే ఫైన్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. సో దానికి ప్రైవేట్ బస్సెస్ కూడా అలౌట్ చేయాలి, వాళ్ళకి కూడా ఒకటి స్టాపేజెస్ అని పెట్టాలి, అవన్నీ అయినాయి. కానీ అన్ని పేపర్లో జరిగింది, తర్వాత ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా ఏ పెట్రోల్ బంక్ ఎక్కడో, అది పాన్ షాప్ దగ్గర ఎక్కడో ఆపడము, దెన్ అగైన్ వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, మళ్ళీ పోలీస్ చెకింగ్లు ఇవన్నీ ఉంటుంది. మళ్ళీ ఆ కోఆర్డినేషన్ అనేది లేదండి. సంథింగ్ అలాగా ఆ కోఆర్డినేషన్ అనేది మన దగ్గర లేదు. ఓకే, 2 డ్రైవర్స్ మస్ట్ గా ఉండాలి. సగం ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తే తర్వాత సగం ఇంకో డ్రైవర్ డ్రైవ్ చేయాలి అని. సార్ నిజంగా ఇది కూడా సేఫ్ అయినా సార్? నిజంగా అంటే సేఫ్? ఇది సేఫ్ అండి, సేఫ్. ఎందుకంటే ఇది రూల్ ప్రకారము, యాక్చువల్లీ మళ్ళీ అది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం తీస్తారు. 500 కిలోమీటర్స్ ఒకప్పుడు ఉండేది, అబౌవ్ మోర్ దెన్ 2 ఉండాలని. డ్రైవర్స్ అయితే ఉంటారు, మంచిదే అది. ఎందుకంటే కానీ అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ టైంలో డ్రైవర్ చేంజ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషికి ఒక పీక్ అవర్స్ అని ఉంటుంది. ఈ 3, 4, 5, 6 o'clock ఉంది కదండి, ఆ టైం చాలా పీక్ ఉంటుంది. ఆ టైంలో నేను చేంజ్ ఓవర్ అయినా సరే నాకు ఏదో ఒకటి, ఒక జస్ట్ ఒక న్యాప్ అనేది వచ్చేస్తుంది, ఒక నిద్ర అనేది, ఒక స్మాల్ ఫెటిగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఆ ట్రైనింగ్ లో ఏ టైంలో మనం చేంజ్ అవ్వాలి, చేంజ్ ఓవర్ తీసుకోవాలి అనేది ఉండాలి. ఎవ్రీ 2 hours ఒకటి స్టాప్ చేయాలి. యాక్చువల్లీ రూల్ ప్రకారం ఎవ్రీ 2 hours స్టాప్ చేయాలి. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మీరు కంటిన్యూ డ్రైవింగ్ చేయడం బట్టి ఇంజిన్ కూడా హీట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ డ్రైవర్ కండిషన్ బాగోవడం కాకుండా మనం ఫెటిగ్ అయిపోతాం, ప్లస్ ఇంజిన్ కూడా హీట్ అయిపోయి ఆ హీట్ లో ఎక్కడైతే హిట్ అయిందో అక్కడ ఒక కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ అయింది. అక్కడ ఎక్కడి నుంచో స్పార్క్ రావచ్చు, మరి అక్కడ మనము ఇక్కడ బ్లాస్ట్ అయితే అవ్వలేదు, ఇక్కడ దట్ ఈస్ ఎలిమినేటెడ్. అంటే ట్యాంక్ బ్లాస్ట్ అవ్వడము మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అలా జరగలేదు. మేబీ బికాస్ ప్యాసింజర్స్ కింద ఇక్కడ కార్గో ఉంది అండి, ఆ కార్గో ఏదో బర్న్ అవ్వడము, అది ఎందుకు ఫైర్ అయినది అనేది మనం ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ మనకి అది తెలీదు. బట్ అల్టిమేట్లీ దిస్ ఇస్ బ్లాస్ట్ ఈస్ ఎలిమినేటెడ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫైర్ ఇస్ హ్యాపెండ్. సో ఇక్కడ ఒక ప్రాపర్ అక్కడ మనకు మేనేజ్మెంట్ ఆ సిస్టమ్ అనేది క్రియేట్ అవ్వలేదు. అండ్ ఓన్లీ ప్యాసెంజర్స్ ఆర్ హై రిస్క్ అండి. ప్యాసెంజర్స్ ఆర్, మనం ఏదో మీరు అన్నట్టు ఫియర్ తోటి వెళ్ళడము, ఏదో భగవాన్ భరోసే అనేసి వెళ్ళడం తప్ప ఇంకా అదే కనిపిస్తోంది సార్. మరి ఇప్పుడు బ్లాస్ట్ అనేది జరగలేదు అంటే
హ్యూజ్ అనేది ఏదో హిట్ కాలేదు ఆర్ ఫైర్ కి సంబంధించి ఏం లేదు అని చెప్తున్నారు. మరి ఏం జరుగుంటుంది సార్? అంటే లైక్ వాట్ హ్యాడ్ హ్యాపెన్? ఎందుకంటే 2 or 3 minutes లోపలనే మొత్తం బస్ అంతా ఫైర్ క్యాచ్ అయిపోయింది. అసలు ఎస్కేప్ కావడానికి కూడా లేకుండే అందులో బర్న్ అయిపోయి అసలు గుర్తుపట్టరాని స్థితిలో ఉన్నారట కొంతమందిని అయితే. అవి ఎస్ బాడీస్ మనం చూపించలేం కానీ మరి ఏం జరుగుంటుంది సార్? జరుగుంటే మోడిఫికేషన్స్ చేస్తుండొచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఆహా. ఎగ్జాంపుల్ వైరింగ్, మనం జైపూర్ కేసెస్ తీసుకుందాం. రీసెంట్లీ మీరు లాస్ట్ వీక్ ఏదో జరిగింది. సో మనకు అండర్స్టాండింగ్ బట్టి నాన్ ఏసీ బస్సు కొన్నాడు, తక్కువలో దొరుకుతుందని ఏసీ మోడిఫై చేసేసుకున్నాడు. జస్ట్ కొన్ని కూడా 1 వీక్ అయింది, అది మొత్తం బర్న్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది వైరింగ్స్ అన్ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ మోడిఫికేషన్స్ చేయొద్దని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో మీకు ఇండికేటర్స్ కానీ లైటింగ్ కానీ ఈ సిస్టమ్స్ ఆ పర్టికులర్ వోల్టేజ్ ఇంతే వస్తుంది, ఇంత లైటింగ్ ఇంత రావాలి అని దాన్ని బట్టే వైరింగ్ చేస్తారు. సో అచ్చా, మనం ఓకే. ఆ మోడిఫికేషన్స్ చేసే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఫ్లేమబుల్ మెటీరియల్స్ కూడా ఏమో క్యారీ చేస్తున్నారేమో, అది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు ఫాస్ట్ గా అంత బర్న్ అవ్వడానికి కారణం, ఈవెన్ అక్కడ ఇన్సిడెంట్ లో కూడా దీవాలి సామాలు మనకు అక్కడ దొరికింది, అక్కడ లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ లో. బట్ ఇక్కడ ఆఫ్టర్ దీవాలి ఇది జరిగిన ఇన్సిడెంట్. బట్ అవును. మేబీ సంథింగ్ ఫ్లేమబుల్ మేబీ దేర్, దట్ ఈస్ వన్ థింగ్. ఫాస్ట్ వెళ్ళడానికి, అదర్వైజ్ అంత ఫాస్ట్ గా వెళ్ళదు. అదొకటి ఆ, చూడాలండి, చెక్ చేయాలి. అండ్ వైరింగ్ మేబీ మోడిఫికేషన్స్ హెడ్ డన్, కి వెళ్ళలేదంటే మీరు అక్కడే సంథింగ్ హెడ్ డన్, అది మన ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుందండి. ఎస్ సార్. అంటే మార్చ్ లో ఈ బస్సు రెన్యువల్ కావాల్సింది, కానీ రెన్యువల్ చేసుకోకుండానే అట్లా నడిపించేస్తున్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సార్. ఇన్వెస్టిగేషన్ లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇట్లా ఎన్ని బస్సెస్ ఉంటుంటాయి సార్? సరే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఈ రోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ అవును, ఇట్లా రోజు ఎన్ని తిరుగుతున్నాయో కదా, అట్లా దట్ ఎంతమంది ఈస్ ప్రయాణం చేస్తున్నారు కదా, ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది. అది ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అథారిటీస్. అది ప్రాపర్, ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్. ఎన్ఫోర్స్మెంట్ ఇస్ జీరో. రైట్, మార్చిలో అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు దాకా అంటే ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తారు. ఇప్పుడు 2-3 days లో అన్ని బస్సులు చేస్తే మళ్ళీ నార్మలే, మళ్ళీ ఇంకో ఏదో బస్ ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎన్నో అవుతుంది. అంటే ఇక్కడ మనం ఆ సిస్టమ్ క్రియేట్ చేయలేదు. అక్కడ ఒక ప్రాపర్ గా ఒక మెథడాలజీ అనేది లేదు. ఎంతసేపు ఫారెన్ కంపేర్ చేస్తాము, ఫారెన్ అంటే దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రిక్ట్ ఇది. కానీ మనకు అక్కడ ఎందుకు ఇక్కడ చేయలేము మనం? వీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే మనకి ఒక ప్రాపర్ మెథడాలజీ లేదు. టు బి ఫ్రాంక్లీ ఏంటంటే మనకి ఇప్పుడు తెలంగాణనే తీసుకుంటామండి, మనకి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఈ రోడ్ సేఫ్టీని డెవలప్ చేయడానికి రోడ్ సేఫ్టీ కమిటీ చేయాలనేసి ఎప్పుడో పెట్టారండి. దానికి ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఈజ్, మన కలెక్టర్ విల్ బి హెడింగ్ ది, విల్ బి ఏ చైర్మన్ ఫర్ ది డిస్ట్రిక్ట్. అండ్ అలాగనే స్టేట్ కి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ సంథింగ్ దే విల్ చూ. మనకు ఆల్రెడీ రోడ్ సేఫ్టీ అథారిటీ అనేది ఉంది, ఎర్రమంజిల్లో ఉంది. బట్ స్లీపింగ్, టు బి ఫ్రాంక్లీ నో ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. రైట్. సో అక్కడ మా రికమెండేషన్ ఏంటంటే ఒక ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఒక ట్రాఫిక్ వాళ్ళు, ఒక రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్, అలాగే ఎవరైనా ముగ్గురు ఒక టీమ్ గా ఉంటే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ అట్లీస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలండి. అప్పుడే ఎస్ కానీ సార్. ఇది ఓన్లీ 1 day ఇప్పుడు అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పుడో, సో ఇట్ విల్ నాట్ వర్కౌట్ అండి. ఇది ఇలా ఎస్ సార్. జరుగుతూనే ఉంటది, ఇలా అవుతూనే ఉంటదండి. ఐఎమ్ యా. సారీ టు సే, ఇంకా ఇన్సిడెంట్స్ పెరిగే ఛాన్సెస్ ఉందండి. అచ్చా, ఓకే. సార్, ఈ బ్యాగేజ్ విషయానికి వస్తే కనుక సార్, పార్సల్స్ భయంకరంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పార్సల్స్ ని కూడా పెట్టేసి తీసుకెళ్తూ ఉంటారు సార్. ఎస్, సార్, ఫైర్ ని క్రియేట్ చేసే పార్సల్స్ ని అసలు ఎన్ని ట్రావెలింగ్ బస్సెస్ అవాయిడ్ చేస్తున్నాయి, తీసుకోకుండా ఉంటున్నాయి? దీని మీద అసలు యాక్షన్ ఏంటి? ఎవరి పర్యవేక్షణ ఉంటుందా, లేదా ఇక్కడ కూడా అదే ఏమైనా జరుగుంటుందా? ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్ క్రాఫ్ట్ లోనే చెక్ ఇన్ లగేజెస్ అండ్ మనకి హ్యాండ్ లగేజ్ అని ఉంది. అవును, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ చెక్ ఇన్ లో పెట్టద్దు అంటారు. అంటే ఇప్పుడు అవును. ఓవర్ ఛార్జింగ్ నాది, ఇప్పుడు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే అది కూడా బంద్ చేస్తున్నారు, మీరు పవర్ బ్యాంక్స్ అవన్నీ తీసుకొని వెళ్ళకూడదు అనేసి. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ ఏదైనా ఛాన్సెస్ ఓవర్ హీటింగ్ ఉండొచ్చు. ఇవాళ ఈ మధ్య అక్కడ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. సో అవును, అవును. ఈవెన్ ఈవీ బ్యాటరీస్ ఇవన్నీ, సో ఓవర్ ఛార్జింగ్ వలన కూడా ఛాన్సెస్ వస్తుందండి. అండ్ అందుకే మనము క్యారీ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ లో, మూవ్మెంట్ లో, వైబ్రేషన్స్ లో, ఎనీథింగ్ కెన్ బి దేర్. సో ఇక్కడ
కార్గో కంట్రోల్ అయితే లేదు, అక్కడ ఏ ఐటమ్స్ వెళ్తున్నాయో ఎవరికి తెలీదు. సో అందులో ఫ్లేమబులా ఇన్ఫ్లేమబులా అది వీ డోంట్ నో. అండ్ ఎనీవే పీపుల్ ఆర్ క్యారింగ్. సో ఈ పవర్ బ్యాంక్స్ ఇవన్నీ దెర్ ఇస్ కాజ్ ఒకటి ఉంటుందండి, కాంట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు ఇంత ఫైర్ అవ్వడానికి ఒక కాజ్ కాదు, మేబీ వన్ కాజ్, బట్ కాంట్రిబ్యూటెడ్, దిస్ ఆల్ థింగ్స్ మేబీ కాంట్రిబ్యూటెడ్. యాక్చువల్ కాజ్ అనేది ఏంటనేది తెలుసుకోవాలి. బట్ ఒకటేంటంటే హిట్ అయిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేబీ సంథింగ్ స్పార్క్ ఎరప్టెడ్ ఆర్ సంథింగ్. ఈ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే టూ వీలర్ది ఉందో అక్కడి నుంచే ఏమైనా ఆ ఇక్కడ ఈ కైనెటిక్ ఎనర్జీ ఇదయ్యి ఈ బస్సులో హీటప్ అయ్యి అది అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు చాలా మంది ఇంజూర్ అయినరు, ఆ తర్వాత మళ్ళా చాలా మంది చనిపోయినరు సార్. ఇన్ జనరలే సార్, అంటే ఈ ట్రావెలింగ్ బస్సెస్ వాళ్ళు ఆ టికెట్ తో సహా ఈ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటూ ఉంటుందా? అంటే లైక్ ఏంటి వీళ్ళు ఇంకా వీళ్ళకి ఏమైనా అందుతుందా లైక్ ఉంటుంది. ఇప్పుడు పరిహారం? ఫర్ ఎగ్జాంపుల్ అవునా? మనం కార్లోనే ఉన్నాను, జనరల్ గా ఒక పర్సన్ కి 750 రూపీస్ ఏదో పే చేస్తే 15 lakhs లాగా. అలా ఐ వాంట్ ఆల్ ప్యాసెంజర్స్ టు బి కవర్డ్ అంటే నేను 750 సంథింగ్. ఇది జనరల్ గా ఇది అంటే ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంకా బెటర్ గా చెప్తారు. సో ఈచ్ ఇన్ని ఇన్ని సీట్లు ఉన్నాయంటే అన్ని సీట్లకి మనం ఇన్సూరెన్స్లు చేస్తారు, వీళ్ళు చేయాలి. మరి అది మానిటర్ చేయాలి, అదొకటి. ఇంకోటి ప్లస్ ఏంటంటే వీళ్ళు ప్రాపర్ గా ఈ బస్సు చెకింగ్ లోనే ఉంటుందండి, వాళ్ళకి అవన్నీ చేస్తారు, వాళ్ళు మామూలుగా చేయాలి. అంటే అచ్చా, ఓకే. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇవన్నీ. అచ్చా, అదే ఓకే. ఇప్పుడు ఇంజూర్ అయిన వాళ్ళ పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సార్ జనరల్లీ ఈ ఇష్యూని పూర్తిగా ఎవరు టేకప్ చేస్తారు సార్? ఒక నివేదిక ప్రిపేర్ చేసేది ఎవరు? హ్యాండ్ ఓవర్ ఎవరికి చేయాలి? యాక్షన్ ఎవరు తీసుకోవాలి సార్? ఇది ప్రైవేట్ అంటే ప్రైవేట్ మేనేజ్మెంటే చూడాలండి. మనం ఓకే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, వాళ్ళ రోల్ ఏంటంటే టైమ్లీ అది ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా, టైమ్లీ వాళ్ళు రెన్యువల్ చేశారా లేదా. అండ్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇక్కడ దాకా చెకింగ్ అవ్వలేదంటే దెర్ ఇస్ ల్యాప్స్ ఆఫ్ ఫియర్. సో ఇక్కడ ఇంటర్నల్ ఇప్పుడు ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ కానీ ఏదైనా ట్రావెల్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ ఒక ప్రాపర్గా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీస్కి అలా వెళ్తుంటాం, వాళ్ళు వెండర్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాబ్ వెండర్స్ ఉంటారు. మేము వెండర్ని కూడా ఆడిట్ చేస్తామట, మీరు మీ అన్ని వెహికల్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిందా, అలా థర్డ్ పార్టీ తోటి కూడా వీళ్ళు చెయ్యాలన్నమాట. అది గవర్నమెంట్ రూల్ తీసుకొని రావచ్చు. ఓకే, మీరు ఓకే. కావేరీ ట్రావెల్స్ ఉంది, మీ ట్రావెల్స్ ఉంది, లైక్ వి ఎక్స్పర్ట్స్ మేము ఏం చేస్తామంటే మీ దగ్గర ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని వెళ్తున్నాయి, అట్లీస్ట్ బికాస్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ చూడడం కూడా డిఫికల్ట్, మనం బ్లేమ్ గేమ్ వాళ్ళని వేసే బదులు. సో ఇక్కడ ప్రాపర్గా ఒక మెథడ్ చేయాలంటే వెహికల్ ఆడిట్స్, వెహికల్ మీ వెండర్ రిజిస్టర్డ్, మీ వెండర్ ఆడిట్స్ అయినాయా లేదా. సో ఇవన్నీ ఒక థర్డ్ పార్టీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని, ఇప్పుడు రోడ్డు మనం ఆడిట్ ఎట్లా చేస్తాం అలా వెండర్ ఆడిట్ కూడా చేస్తారు, అది కంపెనీస్ చేస్తారు, మేము చేస్తూ ఉంటాం కంపెనీస్కి. అలాగే ఇక్కడ ఏం జరగదు, ఐ డోంట్ థింక్. ఇక్కడ మీరు ట్రావెల్స్ లైసెన్స్ వచ్చిందా లేదా, వెళ్ళిపోతున్నామా లేదా, అంతే కథం. అది యా. జరుగుతుంది అక్కడ. ఆ అచ్చా, మేనేజ్మెంట్ ఓకే. చూసుకోవాలి, ఎందుకంటే మనీ అచ్చా, ఓకే. స్పెండ్ చేయాలి దగ్గర, అది ప్రాబ్లం. అచ్చా, ఓకే. ఓకే. సో ఇవన్నిటికీ రీజన్ మొత్తంగా చూస్తే గనక ఇప్పుడు కావేరీ బస్ ఏదైతే ఉందో ఆ యాజమాన్యమే బాధ్యత వహించాలి కదా సార్, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే? 100%. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నేను చూసుకోవాలి నా డ్రైవర్స్ ట్రైనింగ్ ఉన్నారా లేదా, వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా. నేను ఇన్ని లక్షలు పెట్టి ఒక బస్సు కొంటున్నానంటే ఐ కెన్ ఒక ఫ్యూ 100 రూపీస్ లో నేను డ్రైవర్ని ట్రైనింగ్ చేయాలి వాళ్ళకి. ఇప్పుడు వాల్వో బస్సు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనే ముందు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి, వాళ్ళు డైరెక్ట్ గా వితౌట్ మీరు ఇన్ని బస్సులు కొంటున్నారు అన్న డ్రైవర్స్ ని పంపండి నేను ట్రైనింగ్ ఇస్తానని కంపెనీ వాళ్ళు డిక్లేర్ చేశారు. బెంగళూరు ట్రైనింగ్ అవుతుంది. అంటే ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ముందులాగా ఇగో స్టీరింగ్ ఇలా ఉంది, ఎమర్జెన్సీలో ఇక్కడ అవన్నీ సెన్సార్ సిస్టమ్స్ ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు. ఓహో ఈ బటన్ సిస్టమ్, ముందులాగా గేర్లు పెట్టడం, క్లచ్ ఇవన్నీ లేవు, ఇప్పుడు ఎలిమినేటెడ్. ఇప్పుడు ఫ్లైట్ మీరు కొన్ని చూస్తే డ్రైవర్ సీటా అనిపిస్తుంది, ప్యాసింజర్ సీట్ లాగా ఉంటుంది, అన్ని టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీతో మీరు 30 years బ్యాక్ డ్రైవింగ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేయాలంటే మీకు ట్రైనింగ్ కావాలి కదా. ఏ కంపెనీలో వెళ్ళినా డిగ్రీలు చేసినా 10 years తర్వాత వీడు ఇప్పుడు ఏ వచ్చింది అది వచ్చిందని ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే న్యూ మిషనరీస్, న్యూ రోబో సిస్టమ్, మనం అది చదువుకోలేదు. సో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇది చేయాలి, అది అన్ని ఫీల్డ్ లో ఉంటది, ఓన్లీ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండదు ఇది.
అది ఓహో, ప్రాబ్లం. ఓకే ఓకే. సో మ్యాచ్ అవడం అప్గ్రేడ్ అనేది అసలు డ్రైవింగ్ ఫీల్డ్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ దాన్ని వెరీ అసలు ఇంపార్టెంట్. పట్టించుకోవట్లే అంతే కదా సార్ మీరు చెప్పేది? పట్టించుకోవట్లేదు. ఒక డ్రైవర్ నా చేతిలో, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తున్నట్టే నా చేతిలో ఒక 50 కుటుంబాలు, 25 ఫ్యామిలీస్ నా చేతిలో ఉన్నారు. 50 పీపుల్ ఆర్ ఇన్ మై హ్యాండ్స్. నేను స్టీరింగ్ అలా క్యాజువల్ గా పట్టుకుంటే వాళ్ళు మన భరోసాతోటి పడుకున్నారు, కూర్చున్నారు, అక్కడ ప్రయాణం చేస్తున్నారు. యా, అండ్ మనం ఎంత ట్రస్ట్ ఉండాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఈ రోజు మార్నింగే వచ్చాను ఏలూరు నుంచి. నేను అక్కడ బస్సులో వచ్చాను, నాకే భయం వేసింది. ఇమ్మీడియట్లీ నేను ట్రైన్ బుక్ చేసుకొని వచ్చాను. తత్కాల్ ఎంత కాస్ట్ ఉన్నా సరే, ప్రీమియం తత్కాల్. నాకు భయం వేసింది అక్కడ. ఇప్పుడు నేను సేఫ్ గా వెళ్తానా లేదా, లేకపోతే నా ఓన్ వెహికల్ వెళ్తాను. అదే ఓకే. పరిస్థితి అండి ఇప్పుడు. సో 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 ఏ స్పీడ్ లో ఉండే సార్ మీరు ఎక్కిన బస్? ఏ స్పీడ్ లో ఉండే? అది కూడా ఆర్టీసీ బస్సు, రైట్, ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. అండ్ కుర్రోళ్ళు, అండ్ హెడ్ ఓకే. ఫోన్ ఉంది, ఇలా మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు, స్పీడ్ గా హార్న్లు కొట్టుకుంటూ హైవేలో వస్తున్నాడు. ఇంకా నాది భయం వేసేసి నేను దిగిపోయి, నేను ఇమ్మీడియట్లీ నేను అక్కడే బస్సులోనే నేను తత్కాల్ బుక్ చేసుకుని విజయవాడ నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చాను నేను. దట్ ఓ ఈస్ ద కేస్. గాడ్. సో దట్ ఈస్ ద వీఆర్ ఓకే. రిస్కింగ్ అవర్ సెల్ఫ్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. సార్ మరి ఇప్పుడు యాజమాన్యం అయితే ఎక్కడ అందుబాటులో లేదు, ఓకే, వాళ్ళేదో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఎక్కడ పోయినరో కూడా తెలియదట. వీళ్ళ అవునండి. మీద జనరల్లీ ఏం కేసెస్ నమోదైతాయి సార్? మళ్ళా ఎన్ని డేస్ తర్వాత మళ్ళా కావేరీ బస్సెస్ నడుస్తాయి సార్? ఇవన్నీ నాన్ అవైలబుల్ ఎఫెన్స్ లో వచ్చేస్తుందండి. ఏదో చూపెట్టేస్తారు, షార్ట్ సర్క్యూట్. సింపుల్ గా ఏదంటే, ఇప్పుడు కొన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసినా వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొని వస్తూ ఉంటారు. ఏదో విధంగా ఏదో షార్ట్ సర్క్యూట్ ఏదో, ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ రావాలి కదా, ఇన్సూరెన్స్ కవర్ చేయాలి ఏదో ఒకటి. బట్ ఇక్కడ మనం అక్కడ గ్రేడింగ్ చేయాలి ఎక్కడెక్కడ ఫాల్ట్ అనేది, వీళ్ళు ప్రాపర్ గా విచ్ ఇస్ ది వాట్ ఆర్ ది థింగ్స్ కాంట్రిబ్యూటెడ్ అవన్నీ చూడాలి. ఎందుకంటే మనకి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఫర్దర్ గా మనకు ఒక లెర్నింగ్ ఉంటది. మన మెయిన్ ఈ ఇన్సిడెంట్స్ కి డిస్కషన్స్ ఎందుకు చేసుకుంటున్నామో, ఫర్దర్ గా అవ్వకూడదు అనేసి. నెక్స్ట్ ఎస్ ఆ స్టెప్స్ మనం తీసుకోవాలి. ఆ స్టెప్స్ తీసుకోవాలంటే ఇలాగా మీరు నేను నాతోటి అవ్వదు ఇది. అథారిటీస్ అట్లీస్ట్ ఈ టైం అయినా కళ్ళు తెరవాలి, రైట్. వాళ్ళైనా ఒకటి ప్రాపర్ గా ఏం లేదండి, సుప్రీం కోర్టుది ఆల్రెడీ ఉంది, రోడ్ సేఫ్టీ కమిటీ ఉంది. రియల్ గా ఏదో లేకపోతే ఎప్పుడో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అని పెడతారు వాళ్ళకి. అసలు మన దేశం, మన స్టేట్ లో ఎవరు ఈ రోడ్ సేఫ్టీ కమిటీ? మీకు నేను ఓపెన్ గా చెప్తున్నానండి, పంజాబ్ లో, గుజరాత్ లో చాలా బాగా నడుస్తుంది. వాళ్ళు ఓ ఇంప్రూవ్ చేస్తారు. ఓకే. నేనే మైసెల్ఫ్ ఐ అప్రోచ్డ్ మెనీ పీపుల్, సార్ ఈ జంక్షన్ ఇలా ఉంది ఇలా ఉంది, యాక్సిడెంట్ అవ్వకుండా మేము చేస్తామంటే నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండి. మన స్టేట్ లో అదే ప్రాబ్లం. మనకు కావాలంటే పక్క స్టేట్ వాళ్ళని వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తాం, ట్రైనింగ్ అని మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ ని వాడుకోం. అది ప్రాబ్లం ఏంటో మరి, ఐ డోంట్ ఎస్ నో. సార్. ఎస్ సార్. సో ఫస్ట్ ఆ కమిటీ ఏర్పాటైతే సగంకి సగం అసలు తగ్గిపోతుంది ఒక పాయింట్ సార్. సార్ ఇక్కడ ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది సార్? ఈ ఇన్సిడెంట్ లో ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది? అండ్ కంపారిజన్ ఎస్, అందరూ కూడా ఇప్పుడు పాలెం ఘటనకు సంబంధించి చేస్తున్నారు సార్. పాలెం అవును ఘటన, ఇప్పుడు జరిగినటువంటి ఘటన, సేమ్ అవును. ల్యాబ్స్ అవే కనిపిస్తున్నాయా? 1 2 3 అండ్ జాగ్రత్తలు ఏంటి 1 2 3 లాస్ట్లీ? సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, నంబర్ 1 పాయింట్, ఇక్కడ ఈయనకి టార్గెట్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ ఈ రష్ సీజన్ లో త్వరగా మనం ట్రిప్పులు చేసేద్దాం, త్వరగా ట్రిప్పులు చేసి ఫర్ ఇన్కమ్ సోర్స్. అంటే ఇక్కడ రెస్ట్ దొరకలేదనేసి మనకు ఒక ఎవిడెన్స్ ఒకటి దొరికింది, రైట్. ఎందుకంటే ఇది ఈ ఆఫ్ సీజన్ లో కదా, ఎందుకంటే రేట్లు కూడా ఎక్కువ ఉంటది, దివాళీ అయిపోయింది, ఫెస్టివల్ సీజన్ లో అందరు వెళ్తూ ఉంటారు. అదొకటి నంబర్ 1. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కంప్లీట్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు మనము. ఎనీవే మనం ట్రైనింగ్ పార్ట్ అని, లేకపోతే వెహికల్ అని. అండ్ ది థర్డ్ పార్ట్ మనము ఎన్ఫోర్స్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అథారిటీస్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ అప్పుడెప్పుడో 2013 లో డిస్కషన్స్ చేసిందే ఇంకా ఏం జరగలేదు అంటే, ఫ్యూచర్ లో ఐ డోంట్ థింక్ ఇట్ విల్. కమిటీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో నా ఫైనల్ రికమెండేషన్ ఏంటంటే, ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు కమిటీ ఇవన్నీ స్టేట్ కమిటీ ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ఒక ప్రాపర్ గా రన్నింగ్ కండిషన్ లో పెడదాం. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మళ్ళీ ఫర్దర్ గా డిస్కషన్ చేసి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఏమేం ల్యాప్సెస్ ఉన్నాయి, ఏమేం చేయాలో అది ప్రాపర్ గా, అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఇంకో ఫ్యామిలీస్ ఇలా రోడ్ మీద అవ్వకూడదని మనము అట్లీస్ట్ ప్రే చేద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ధీరేంద్ర గారు. అంటే థ్యాంక్ యూ. ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఒకటి చెప్పిండ్రు, ఆ తర్వాత అసలు మనం ఏం స్టెప్స్ తీసుకుంటే ఇట్లాంటివి కాకుండా ఉంటాయి అనేది కూడా ఇది కూడా చెప్పే ప్రయత్నం చేశారు సార్. ఎస్ సార్ అండి. మీ రిక్వెస్ట్ ని అథారిటీస్, హైయర్ అథారిటీస్ వినాలని, అట్లాగే అందరి ప్రాణాలు వాల్యుబుల్లే కాబట్టి వాళ్ళు ఆ దిశగా ఆలోచిస్తే మాత్రం ఇవన్నీ కూడా
సాల్వ్ అయ్యే అవకాశమే ఉంటుంది సార్. ఫైనల్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ Sir. బ్లేమింగ్ వాళ్ళ బ్లేమ్ గేమ్ అటు ఇటు వెళ్ళే బదులు అందరం కలిసి రావాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.